వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే ఇవి వేరుశనగ పప్పు అలాగే జీడిపప్పుతోటి నేను ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. వేరుశనగ పప్పుని చిన్న మంట పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేరుశనగ పప్పు ఫ్రై చేసుకోవాలండి. పప్పు అంతా ఇలా పొట్టు తీసేసుకొని ఇది మొత్తం మిక్సీలో వేసేసుకుంటున్నాను పప్పు. ఇప్పుడు ఈ పప్పులోనే 1/4 కప్పు నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే 3-4 ఏలక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీకి ఇలాగా మెత్తటి పొడిలాగా పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇందాక మనం పల్లీలు తీసుకున్నాం కదా, ఇదే కప్పుతోటి ఇప్పుడు దీంతోటే చక్కెర వేసుకుంటున్నాను. కప్పుతోటి సగం కప్పు వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు తీగ పాకం వచ్చేలాగా మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలా తీగ పాకం లాగా వస్తుంది కదా, ఇలా తీగ పాకం రానివ్వాలి. ఇప్పుడు మనం మంటని స్లోగా పెట్టుకొని ఈ పౌడర్ని అయితే వేసేద్దాము. ఇది మొత్తం కరిగిపోయి ఆ ప్యాన్కి అంటుకుంటుందండి ఈ మిశ్రమం. కొంచెం మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి, లేకపోతే మాడిపోతుందండి, టేస్ట్ మారిపోద్ది. నెయ్యి వేసుకుంటున్నాను. నేను దీంతో పెద్ద టీ స్పూన్ 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది కదా, ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని చపాతీ పిన్ కర్రతోటి ఇలా షేప్ చేసుకోవాలి. మనం స్వీట్ షాప్లో వాళ్ళు చేస్తారు కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. కాజు బర్ఫీ లాగా వస్తుంది అన్నమాట. ఇలా సన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు చాప్తో కట్ చేసి చూపిస్తాను. డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంట్లో ఉండే వాటితోటే కాబట్టి నేను సిల్వర్ ఫాయిల్ ఏమీ వేయలేదండి. మన స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే. మనం స్వీట్ షాప్లో లాగా తయారు చేసుకోవచ్చండి సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ అయితే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఇదిగోండి కాజు కట్లీ స్వీట్ షాప్ స్టైల్లోనే మనం తయారు చేసుకున్నాము.